పేర్కొనడం జరిగింది. కేసీఆర్ వయసును దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటును కల్పించినట్లుగా నోటీసులో మనకి చాలా స్పష్టంగా క్లియర్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు రావాలన్నట్టుగా నోటీసుల్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, వ్యవహారానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అనేక మందిని విచారణ చేసిన నేపథ్యంలో ఫైనల్ గా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కూడా విచారణ చేయాలని చెప్పేసి సిట్ భావిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ సిట్ విచారణకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి త్వరలో కంక్లూడ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 2 ఏళ్లుగా ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఫైనల్ గా దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ను కూడా విచారణ చేస్తేనే ఈ కంక్లూజన్కి వస్తుందని చెప్పేసి ఒక సిట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే ఈ సిట్ విచారణకు సంబంధించి దాదాపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాధితులుగా ఉన్న వాళ్ళు దాదాపు చాలా మంది విచారణకు కూడా హాజరయ్యి వారి ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వామ్యం ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి, వారికి సంబంధించి గత ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న వారిని అందరినీ కూడా సిట్టు వరుసగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. సిట్టు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు కానీ అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ పోలీస్ అధికారులందరినీ కూడా వరుసగా ఇప్పటికే విచారణ చేసి వారికి సంబంధించిన అన్నిటి కూడా ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ కానీ వాటి అన్నిటి కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఆఫీసర్లు ఎవరైతే గతంలో ఇంటెలిజెన్స్లో కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన విభాగంలో పనిచేసిన ఆఫీసర్స్ ఉన్నారో వారిని విచారణ సందర్భంగా ఏమేమైతే కొన్ని సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని ముందు పెట్టుకొని రాజకీయ నాయకులుగా అంటే వారికి డైరెక్షన్స్ ఇచ్చిన నేతలను వరుసగా పిలిచి వారితో మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆఫీసర్లు ఇచ్చిన వాటిని అన్నిటి కూడా ముందర పెట్టుకొని ఇప్పటివరకు చూసినట్టయితే కేటీఆర్ను కానీ అదేవిధంగా హరీష్ రావును, సంతోష్ రావును వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన పరిస్థితి. ఫైనల్గా ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణ చేయాలని చెప్పేసి కాసేపటి క్రితమే నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వద్దకు వెళ్ళి సిట్ బృందం నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా కూడా ఆ నోటీసులో 160 సిఆర్పిసి నోటీసులో ఇచ్చిన భాగంగా అందులో ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ వయసును దృష్టిలో పెట్టుకుంది. దాదాపు అంటే 65 ఏళ్ళు పైబడిన నేపథ్యంలో వయసును దృష్టిలో పెట్టుకొని ఆయన వయసును కానీ అదేవిధంగా గతంలో పనిచేసిన సీఎం హోదాను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు మాత్రం ఒక ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన విచారణ ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి సిట్ బృందం విచారణ చేస్తుంది. కొన్ని అంశాలకు సంబంధించి నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి సిట్ అయితే ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నందీనగర్లో సంబంధించి నోటీసులు అందినప్పటికీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. కేసీఆర్ కూడా ముఖ్యమైన నేతలు పార్టీకి సంబంధించిన హరీష్ రావు కానీ కేటీఆర్ వీరితో కూడా సంప్రదింపులు చేస్తారు. దీనికి సంబంధించి ఎక్కడ విచారణకు అటెండ్ కావాలనేది కూడా కేసీఆర్ కూడా ఆలోచన చేసుకోవాల్సింది. చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే మనకి ఇప్పటి వరకు కేటీఆర్ కానీ హరీష్ కానీ మార్నింగ్ టైంలో వెళ్లారు. ఆల్మోస్ట్ 7 to 8 hours వరకు కూడా వారు విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తే కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల్లో టైం మెన్షన్ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఉంది. సో అంటే అది ఎన్ని గంటలు విచారణ సాగేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పటి వరకు తీసినటువంటి అన్ని ఎంక్వైరీలు సిట్ సేకరించినటువంటి ఆధారాల ప్రకారంగానే ఆయన్ను ప్రశ్నిస్తారు కాబట్టి. ఎస్ సండే, దీనికి సంబంధించి సిట్ విచారణ పొలిటికల్ లీడర్లకు సంబంధించిన విచారణను మనం చూసినట్లయితే కనుక హరీష్ రావును కానీ కేటీఆర్ కానీ ఉదయం నుంచి తీసుకున్న పరిస్థితి ఉంది. ఉదయం వాళ్ళు 11 గంటల నుంచి సాయంత్రం 6-7 o'clock వరకు కూడా వారు విచారణకు అటెండ్ అయిన పరిస్థితి ఉంది. దాదాపు 6-7 గంటల పాటు 7-8 గంటల పాటు వాళ్ళు విచారణకు సిట్ విచారణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి ఆ తర్వాత ఈ మధ్య అంటే మొన్న సంతోష్ రావు అటెండ్ అయిన సందర్భం చూసినట్టయితే ఆయన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 గంటలకు సిట్ విచారణకు పిలిపించడం జరిగింది. సిట్ విచారణకు పిలిపించి ఆయనను కూడా సేమ్ 6-7 గంటల పాటు విచారణ చేసి పంపించిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మధ్యాహ్నం 3 గంటలకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు అటెండ్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి సేమ్ కేసీఆర్ కూడా అధికారులు కానీ అదేవిధంగా ఇప్పటివరకు పొలిటికల్ లీడర్లకు సంబంధించి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంతోష్ వీరు చెప్పిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కేసీఆర్ చెప్పే వాటిని అన్నిటి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు జ్యూరిడిక్షన్లో కూడా కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్లో కేసు నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ అంతా కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైన ఇంకొక అంశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పిన నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించి కాస్త సీరియస్గా ఫాలోఅప్ ఉంది. కాబట్టి కోర్టుకు ఇవన్నీ కూడా అంశాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి దీనికి సంబంధించి అనేది కూడా అన్నిటి కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు చెప్పిన అంశం ఏవైతే ఉందో అధికారులు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ చెప్పే ప్రశ్నలకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమైన కీలకమైన అంశం అని
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా పూర్తిగా ప్రభుత్వానికి ఆయనే కర్త కర్మ క్రియగా ఉంటారు కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా చూసినట్లయితే అల్టిమేట్ పవర్ సీఎం హోదానే ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో ఏం జరిగినా ఆయన పరిధిలోకి వస్తుంది అనేది ఒక ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎంగా నన్ను గతంలో సీఎంగా పనిచేశారు కాబట్టి కేసీఆర్ కూడా కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం రాపట్టాలని చెప్పేసి కూడా సిట్ భావిస్తుంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పొలిటికల్గా ఇప్పటికీ లీడర్లు చెప్పిన అంశాలు కానీ అదేవిధంగా ఆఫీసర్లు కానీ ముఖ్యంగా గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన ప్రభాకర్ రావు కానీ మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే కొన్ని సమాచారం కూడా సేకరించారు కాబట్టి దీనికి సంబంధించి అన్నింటినీ కూడా ముందు పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పొలిటికల్గా కానీ ఇతరత్ర ఏవైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నారో ఆ ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా కేసీఆర్ నుంచి కూడా సమాధానాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఫైనల్గా కేసీఆర్ విచారణ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకేమన్నా చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే సిట్టు వరుసగా దీన్ని దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని కంక్లూజన్ చేయాలనా లేదంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి దీన్ని పొలిటికల్గా కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒక డైలీ సీరియల్ని తరిపిస్తుంది అనేది కూడా ఒక అపవాదం వస్తుంది కాబట్టి దీన్ని ఒక కంక్లూజన్ చేయాలని కూడా ప్రభుత్వం పైన ఒక ప్రెజర్ కూడా పెరుగుతుంది కాబట్టి సిట్టు కూడా దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి క్లోజ్ చేయాలనే ఒక ఆలోచన లేదంటే ఇంకేమన్నా ఇతరత్ర అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఫర్దర్గా దీనికి సంబంధించి మాత్రం రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా సిట్ ఒక ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వరుసలో దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కోరుకుంటే అక్కడికి సిట్ బృందం వచ్చి ప్రశ్నిస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రంలోగానే దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడికి రావడానికి సిట్ రెడీగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. చెప్పండి సార్. ముఖ్యంగా ఈ కేసు అనేది బయటకు వచ్చినప్పుడు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసు కాదు, ఇది ఏంటంటే అంటే గవర్నమెంట్లో ఉండేటువంటి వాటన్నిటికీ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అదంతా ఒక నామమాత్ర ప్రక్రియగానే చెప్తూ ఉన్నారు, దాన్నే డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే విషయాన్ని నెక్స్ట్ విచారణ ఎదుర్కొనే వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని వెల్లడించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనుకోవాలి. ఎస్, డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వంలో జరిగే ఒక సాధారణ ప్రక్రియ అనేది కూడా చాలా వరకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వం అయినా ఈ గతంలో జరిగిన ప్రభుత్వం అయినా కొన్ని అంశాలకు సంబంధించి ఎందుకంటే ప్రభుత్వానికి అస్థిరపరిచే కానీ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన వాటిని స్టేబుల్గా నడపాలన్నా కూడా కొన్ని అంశాలకు సంబంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే వాటన్నిటి కూడా ఖచ్చితంగా నిఘా పెట్టడం అనేది సర్వసాధారణం ఉంటుంది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి రాష్ట్రంలో జరిగే ఈ ప్రక్రియ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు వస్తున్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ప్రధానంగా ఒక ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించి నక్సల్స్ ఎక్స్ట్రీమ్ అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో కొంతమంది పొలిటికల్ లీడర్లు కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఇతరత్ర వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ని ఇల్లీగల్గా చేశారనేది ఒక ప్రధానమైన అపవాదం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన కేసు పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కూడా ఒక సందర్భంలో కూడా మాట్లాడుతూ అదే ఒక పెద్ద కేసు కాదు, అది రెగ్యులర్గా జరిగేది ఆఫీసర్లు చూసుకుంటారు, దానికి ప్రభుత్వ అధినేతగా తనకేం సంబంధం ఉంటుందంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. రేపు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా కూడా కేసీఆర్ ఇదే చెప్తారా ఇంకేమైనా జరుగుతారా? ఎందుకంటే ఇదంతా కూడా జరిగేదంతా కూడా ఆఫీసర్ల మధ్యలోనే ఆఫీసర్లే చేస్తారు కాబట్టి ఆఫీసర్ల వాళ్ళకు మాత్రమే ఉంటుందా లేదంటే కనుక పొలిటికల్ ఇంటెన్షన్గా ఆఫీసర్లు ఏమన్నా అంటే ఇప్పటివరకు విచారణ సందర్భంగా గతంలో ఇంటెలిజెన్స్గా పనిచేసిన వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టి కూడా క్వశ్చన్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఒక పొలిటికల్ ఒక అటెన్షన్గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు మాత్రం వీళ్ళు పొలిటికల్ లీడర్లు అంతా ఇదంతా ఒక పొలిటికల్ అటెన్షన్లో భాగంగానే చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నవారు మాత్రం గతంలో ఇల్లీగల్గా చేశారని కూడా కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులంతా ఇప్పుడు కాసేపు క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందిస్తూ కూడా దాదాపు 500 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి వాటి అన్నింటినీ ఒక సర్వసాధారణంగా జరిగే ప్రాసెస్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలో ఉన్న పక్షం చేస్తున్న విమర్శలకు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్న నేతలు అనేది ఏం సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పుడైతే ఈ అంశానికి సంబంధించి సిట్టు విచారణ కంక్లూజన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ రేపు ఏం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో మీడియా సమావేశాల్లో కూడా దాన్ని చాలా లైటర్ వేవ్గా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదంతా కూడా అధికారులు చూసుకునే ప్రాసెస్, తనకు సంబంధం ఏముంటుంది సీఎంగా ఇవన్నీ కూడా ఫోన్లు ట్యాప్ చేయాలని వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలనేది తాను చూసుకోను, ప్రభుత్వ అధినేతగా తన పాలసీ నిర్ణయాలు తాను మాత్రం తీసుకుంటాను, మిగతా అంశాలకు సంబంధించి అంతా కూడా అధికారులు చూసుకుంటారని గతంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు రేపు సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది సార్. రైట్ ప్రతాప్. సో ఫోన్ ట్యాపింగ్